జాబ్ ప్రయత్నం చేస్తూనే మేడం వాయిస్ క్లియర్‌గా ఉందా మేడం? సార్ క్లియర్ సార్ క్లియర్ సార్ క్లియర్ సార్. ఓకే మేడం. అయితే ఈ విధంగా చేస్తూ ఉన్న సమయంలో నేను చాలా వర్క్స్ చేసినండి. ఇంకా ఈ చదువుతో పాటు మామూలుగా ట్యూషన్స్ చెప్పడాలు, లేకుంటే ఇంకా కొన్ని వేరే వేరే పార్ట్ టైమ్ చాలా ట్రై చేసినా గానీ, మనం చేసేటువంటి ఆ జాబ్ పర్పస్‌లో అవెప్పుడు గూడా దానికి సూటబుల్ గాకుండా ఉండేవి. మన టైమింగ్స్‌కు, ఆ పక్కన టైమింగ్స్‌కు కనెక్ట్ గాకుండా కొన్ని కొన్ని మళ్ళీ ఆ ట్యూషన్స్ గానీ, అవన్నీ గానీ వదిలేసుకోవడం అనేది జరిగింది. ఇలా చేస్తున్న ప్రయత్నంలో మాకు మా స్కూల్లో పనిచేసేటువంటి టీచరు మాకు ఒక పాజిటివ్ క్లాసెస్ ఉంటాయి సార్. అది మీరు వినండి. మీకు అంతా మంచి జరుగుతదని జెప్పేసి ఆమె పాజిటివ్ క్లాసెస్ నవీన్ సార్‌కి సంబంధించిన క్లాసెస్‌ని మాకు ఆ గ్రూప్‌లో యాడ్ జేయడం జరిగింది. ఆ గ్రూప్ ద్వారా చాలా మంచి నాలెడ్జ్ తీసుకున్నాం దాని నుండి. దాంట్లో భాగంగానే ఆ గ్రూప్‌లో మేడం విజయ మేడం ఉండడం జరిగింది. ఆ విజయ మేడం నుండి ఆహ్, మనకి నా నంబరు అందులో ఉండడం వల్ల మేము ఒక గ్రూప్ స్టేటస్‌లో ఒక అగ్రికల్చర్‌కి సంబంధించిన స్టేటస్ పెట్టడం వల్ల, ఆ స్టేటస్ మేడం చూసి ఆ విధంగా నాకు కనెక్ట్ కావడం జరిగింది. ఆ అగ్రికల్చరు అంటే మనకు ఆ యూనివర్స్ ఎప్పుడు ఎవరిని పరిచయం చేస్తుందో తెలవదు. ఆ విధంగా మేము నిజంగా గూడా ఆ క్లాస్‌లో జరిగినటువంటి ఒక అద్భుతంగా మేడం పరిచయం అవ్వడము, అదేవిధంగా ఆ పరిచయం అయిన తర్వాత మేడం ఏదో నా కోసమే ఇట్లా పంపించినట్టుగా, దేవుడు పంపించినట్టుగా రావడం, నాకు ఈ వెస్టేజ్‌ని పరిచయం చేయడం అనేది ఒక మిరాకిల్‌గా చెప్పొచ్చు. నేను దాదాపు మేడం నా స్టేటస్ చూసిన తర్వాత ఫోను జేసి, "సార్ మీరు అగ్రికల్చర్‌కు సంబంధించిన వాళ్ళా? అగ్రికల్చర్ ఫ్యామిలా?" అని జెప్పేసి అడిగిర్రు. అంటే, "లేదు మేడం ఇలా నేను ఆ స్టేటస్ బాగుందని చెప్పేసి పెట్టినా. నేను టీచింగ్ వర్క్ చేస్తా మేడం. హైదరాబాద్‌లో టీచింగ్ చేస్తా" అని చెప్పేసనంటే, ఆ విధంగా మేడము పరిచయమయ్యి, "ఇట్లా వెస్టేజ్‌లో జాయిన్ కండి సార్ మీకు బావుంటదని" చెప్పడం. ఆ విధంగా సరే మేడం చూస్తా అని జెప్పేసి నేననడం. తర్వాత మేడం ఫాలో అప్ జేస్తూ ఒక 6 మంత్స్ వరకి నేను ఏదో ఒక సాకు జెప్పి తప్పించుకుంటూ వెళ్తూ ఉండేవాడిని. ఆ 6 మంత్స్ తర్వాత నేను మేడం వదిలిపెట్టరు ఆ విధంగా అనుకోని నేను ఖచ్చితంగా జనవరి 1కి నేను ఐడీ తీసుకోవడం జరిగింది. ఐడీ తీసుకొని అందులో ఉన్నటువంటి ప్రొడక్ట్‌ను 3300 పెట్టి 100 పీవీ చేయడం అనేది జరిగింది. ఆ ప్రొడక్టు స్టార్టింగ్ మా ప్రొడక్ట్ తీసుకొని రావడం వల్ల ఇంట్లో మాకు ఈ 3300 పెడితే ఇవన్నీ వస్తే మనకు చాలా ఇంకా ఉపయోగాలు ఉంటాయి గదా! ఇదంతా ఎందుకని చెప్పేసి మా ఆవిడ అన్నా గూడా నేను ఆ ప్రొడక్ట్‌ను కంటిన్యూ చేస్తూ ఆ టైంలో మాకు హాస్టల్ ఫుడ్ వల్ల బాగా ఎసిడిటీ అనేది ఉండేది. గ్యాస్ ప్రాబ్లమ్. ఆ గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల అలోవెరా ప్రొడక్ట్‌ని తీసుకోవడం వల్ల నాకు ఒక 1 మంత్‌లో కంప్లీట్ ఆ ఎసిడిటీ అనేది పోవడం అనేది జరిగింది. అప్పుడు నేను పూర్తిగా ఈ ప్రొడక్ట్ నమ్మడం అనేది జరిగింది. అయితే ఈ ప్రొడక్ట్ మామూలుగా తీసుకోవడం, వాడడం చేస్తున్నాం గానీ, ఈ 1:6 అనేది ఇంకా దీనికి మనము ఆ బిజినెస్ చేసుకోవాలనే దాని మీద పెద్దగా అవగాహన లేకుండే. మేడం గారని చెప్పిర్రు, "మీరు సార్ ఇట్లా మీటింగ్స్ ఉంటాయి. ఆ మీటింగ్స్‌కి అటెండ్ కండి. మీరు మీటింగ్స్‌కొచ్చిన ప్రతిసారి ఎంతో కొంత నాలెడ్జ్ ఒస్తది. ఆ నాలెడ్జ్‌ని మీరు నేర్చుకున్నటువంటి నాలెడ్జ్‌ని మీరు ఇంకొక వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు మీకు కనెక్ట్ అయితారు. ఆ కనెక్ట్ కావడం వల్ల మీకు ఇది ఒక సైడ్ ఇన్‌కమ్ లాగా ఉంటది. మీ కుటుంబానికి ఉపయోగపడతదని" చెప్పడంతోటి నేను ఒకసారి ఖమ్మం మీటింగ్‌కి అటెండ్ కావడం అనేది జరిగింది. ఖమ్మంలో బూట్ క్యాంప్ మీటింగ్ జరగడంతో అక్కడ చాలామంది గ్రేట్ లీడర్స్ చెప్పడం వల్ల నేను ఇంకా కొంచెం దీన్ని సీరియస్‌గా తీసుకోవడం జరిగింది. ఈ సీరియస్‌గా తీసుకొని మళ్ళీ తర్వాత నేను గూడా ఫాలో అప్ జేయడం జరిగింది. ఫాలో అప్ చేయడంలో చాలా మంది దగ్గరికి పోయినాం. మనం ఎక్కడికి పోయినా గూడా ఇదంతా వెస్టేజ్ మేము విన్నాం. ఇదంతా మాకు తెలుసు. ఇది ఎప్పటినుంచో ఉంది. కానీ దీంట్లో మనకు అది ఆహ్, పెద్దగా ఏముండదు అది ఇది అని చెప్పేసి చాలా రిజెక్షన్స్ వచ్చినాయి. కానీ చాలా మంది వినే ఉంటారు గానీ దాని గురించి తెలుసుకొని ఉండరు. అని అదే విధంగా నేను కంటిన్యూ అవుతూ
వాళ్ళు కాకుంటే ఇంకోళ్ళు ఎవరో ఒకరు నాకు నేనైతే ఏ విధంగా మేడంకి కనెక్ట్ అయ్యానో ఆ విధంగా నాకు కూడా కనెక్ట్ అయ్యే పీపుల్స్ దొరుకుతారని చెప్పేసి నేను ఎక్కడ కూడా స్కిప్ కాకుండా ముందుకు వెళ్ళడే ప్రయత్నం అయితే చేస్తున్నానండి. అయితే ఇదే తరుణంలో ఇక్కడ మనకు ఎందుకు మరి మనకు వెస్టేజ్ కావాలి అని అంటే, ఇక్కడ మనకు ఏ పని చేసినా అండి, ఏ పని చేసినా కూడా మనకు ప్రతిదీ కూడా డబ్బుల కోసం చేస్తాం. ఆ డబ్బులు మన ఫ్యామిలీని మంచిగా పోషించుకోవడానికి కానీ, మనకు ఆ మనకున్న అవసరాలు తీర్చుకోవడానికి కానీ ఆ విధంగా పని చేస్తాం కాబట్టి మనకు ఇందులో డబ్బులు వస్తున్నాయా లేదా అని చెప్పేసి మనము ఒక 1 మంత్ తర్వాత చెక్ చేసుకున్న తర్వాత పూర్తిగా అడుగు తీసుకోవచ్చు అని చెప్పేసి నేను డిసైడ్ అవ్వడంతో ఇక్కడ మనకు ఇందులో డబ్బులు రావడం చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. అంటే నేను ఒక 3000 పెట్టి కొంటే మనకు 50% డిస్కౌంట్ రావడమే కాకుండా మనకి ఆహ్, మనకు రిటర్న్ క్యాష్ బ్యాక్ అనేది ఏ కంపెనీ గాని, ఏ స్టోర్‌లో గాని దొరకదు. అలాంటి అవకాశం మనకుందని చెప్పేసి నేను దీంట్లో ఈ విధంగా మనకు చెక్కులు రావడం జరిగింది. ఈ చెక్స్ మనకు చూడడంతోటి మనకు కనీసం మనం డబ్బులు పెట్టేటప్పుడు బాధ అనిపిస్తాయి గానీ, మనకెక్కడి నుండన్నా క్రెడిట్ అయితే అంటే ఆ అమౌంట్ క్రెడిట్ అయితే ఆ ఆనందం మనకు వేరే విధంగా ఉంటది. నేను ఎప్పుడైతే నాకు ఆ 1 మంత్ తర్వాత నాకు ఆ క్యాష్ బ్యాక్ అనేది ఎప్పుడైతే రావడం జరిగిందో, నేను అంటే దీని ద్వారా మనకు డబ్బులొస్తున్నాయి. దీని ద్వారా మనం దీన్ని చేసుకోవచ్చు. అంటే దీని సిస్టమ్ ఏ విధంగా ఉంటది? ఈ సిస్టమ్‌ని మనం ఫాలో అయితే మనం గూడా కంపెనీ ఈ విధంగా ఈ లీడర్స్ ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యారో ఆ విధంగా మనం ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి నేను ఏ ఒక్క మంత్ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయడం అనేది జరుగుతా ఉన్నది. ఈ విధంగా చేస్తూ పోతున్నా. నేను మరి ఎందుకు మనకు ఈ వెస్టేజీ అనేది అవసరము? ఎందుకు వెస్టేజ్‌లో మనం ఉండాలి అనంటే, ఇప్పుడున్నటువంటి సమయంలో చాలా మందికి ఆహ్ ఏం చేయాలో తెలవదు. అంటే చాలా నిరుద్యోగత ఉన్నది. ఎక్కువగా నిరుద్యోగత ఉంది. ఏ పని చేయాలో, ఎలా ఏదో ఒక ట్రాక్‌లో ఏ విధంగా ఉండాలనే అవగాహన అనేది చాలా మందికి లేదు. ఆ అవగాహన కొరకు మనకు అసలు ఒక డైరెక్ట్ సెల్లింగ్ అనే కంపెనీ అనేది 1990లో మనకు అమెరికాలో స్టార్ట్ అయితే మన దగ్గర వచ్చిన తర్వాత గూడా చాలామంది దాన్ని తెలుసుకునే ప్రయత్నం గూడా చేయకుండా ఉండడం. అసలెందుకు ఈ విధంగా వెనుకబడి ఉన్నారని చెప్పేసి ఆలోచించుకుంటూ పోవడం అనేది జరిగింది. మరి ఎందుకు మనకి వెస్టేజ్‌లో చేయాలి? ఎందుకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో మనం ఇన్వాల్వ్ గావాలి? మరి ఎందుకు ఇట్లాంటి కంపెనీలను ఎంకరేజ్ చేయాలనేది ఆలోచించినట్లయితే మనం చాలా విషయాలలో వెస్టేజ్ ది బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే చాలా కంపెనీస్ ఉంటాయండి. చాలా కంపెనీస్ ఉంటాయి. అవి ఏదో ఒక పర్పస్‌లో స్టార్ట్ అయ్యి ఏదో ఒక సమ్ అమౌంట్ గ్యాదర్ అయిన తర్వాత కంపెనీలు మూతపడడం అనేది జరుగుతా ఉంటది. దానికొక జెన్యూన్ రీజన్ లేకుండా ఏదో ఒక జనాన్ని మభ్యపెట్టి అప్పటికప్పుడు ఆ టైమింగ్ నడిచినప్పుడు ఆ టైమింగ్‌లో ఆ అమౌంట్‌ను గ్యాదర్ చేసుకొని, మళ్ళీ ఆ తర్వాత మనం లెఫ్ట్ చేస్తే అయిపోతదనే ఉద్దేశ్యంతో చాలా కంపెనీలు స్టార్ట్ అయితాయి. ఆహ్, ఆ క్రష్ అనేది తగ్గి అదంతా పోయిన తర్వాత మళ్ళీ ఆ కంపెనీ మూతపడి మళ్ళీ కొత్త కంపెనీలు ఏదో స్టార్ట్ జేయడము. అదే ఓనర్స్ వేరే కంపెనీ స్టార్ట్ జేయడం అనేది జరుగుతది. కానీ ఇట్లాంటి కంపెనీ అంటే ఇట్లాంటి ఆలోచన చేసినటువంటి 'గౌతమ్ బాలి' సార్ గారికి మొట్టమొదటిసారిగా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకనంటే పూర్వము ఏదైతే మనం ఫుడ్డు తీసుకుంటున్నామో, ఏదైతే మనకు ఎలాంటి న్యూట్రిషన్స్ ఏదో ఎవరో ప్రొవైడ్ చేసినట్టు గాకుండా, ఎవరో చెప్తే తిన్నట్టు గాకుండా మనకు జనరల్‌గా ఆహ్, పూర్వంలో ఉన్నటువంటి అడవిలలో దొరికేటువంటి న్యూట్రిషన్స్ మనకి ఏ విధంగా దొరికి, ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల మనుషులనేది ఏ విధంగా స్ట్రాంగ్‌గా ఉన్నారో, ఆ ఫుడ్‌ను మళ్ళీ పరిచయం చేసినటువంటి సారు ఆలోచనకి అసలు మనము ఎప్పుడు గూడా యాక్సెప్ట్ చెప్పాల్సినటువంటి సందర్భం. ఇక్కడ ఎందుకు మరి ఈ కంపెనీ దాదాపు 2004లో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు రెట్టింపుగా పెరుగుతూనే ఉంటుందంటే మెయిన్ కారణం ఈ ఫుడ్ సప్లిమెంట్ అండి. ఎందుకనంటే చాలామంది ఎన్నో రకాలైనటువంటి ఫుడ్స్ తీసుకుంటారు. ఆ ఫుడ్స్ ద్వారా ఎలాంటి ప్రోటీన్స్, విటమిన్స్ దొరుకుతాయి.
కానీ కొంతమంది డబ్బున్న వాళ్ళకి కానీ కొంచెం హయ్యర్గా ఉన్నటువంటి వాళ్ళకి కానీ వాళ్ళు మంచి మంచి ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. కానీ సామాన్య మానవునికి ఇలాంటి ఫుడ్ సప్లిమెంట్ తక్కువ ధరకి దొరకడము, అదేవిధంగా ఆ సామాన్య మానవుని గురించి ఆలోచించేటువంటి బిలీనియర్స్ లేకపోవడం కూడా మనం బాధాకరం అనేది చెప్పవచ్చు. మరి ఎందుకు మనకు ఈ వెస్టేజ్ లో ఈ ప్రోడక్ట్ ఇంత బలంగా ముందుకు వెళ్తుంది అని అంటే, మనం ఏదైతే పూర్వం ఫుడ్ లో తీసుకున్నటువంటి ఇంటిగ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఈ ప్రొడక్ట్స్ సక్సెస్ అవుతున్నాయి కాబట్టి ఈ కంపెనీ 2004 నుంచి ఇప్పటి వరకు అలా ముందుకు పోవడం అనేది జరుగుతూ ఉన్నది. మరి ఎందుకు మనం మరి ఈ వెస్టేజ్ లోనే కంటిన్యూ కావాలని మనం అనుకుంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మనకెందుకు ఈ విధంగా ఆ సైడ్ ఇన్కమ్ ఏ విధంగా తీసుకోవాలని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కిరాణం సామాన్లని మనం మామూలుగా ఇవన్నీ కూడా కంప్లీట్ ఇక్కడ ఇచ్చినటువంటి 9 పాయింట్స్ అనేది ప్రతి కుటుంబంలో అంటే ఈవెన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా హయ్యర్ క్లాస్ ఫ్యామిలీ అయినా ఎవరైనా ఈ ప్రతిరోజు ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ మనం ఫాలో అప్ కావాల్సిందే. ఆ ఫాలో అప్ లోనే మనం ఎంతో కొంత ఖర్చు చేయాల్సినటువంటి సందర్భం అనేది ఉంటది. అంటే ఈ రోజులలో కంప్లీట్ గా ఒక 1 మంత్ కు సరిపడా సామాన్లు కొనేటువంటి పరిస్థితి కంపల్సరీ ఉంటది. అదేవిధంగా పవర్ సప్లై అని, ఫోన్ బిల్స్ అని, పెట్రోల్ అని, టీవ్ అని, ఇంటర్నెట్ అని, నెక్స్ట్ హౌస్ రెంట్ అని, ఇంకా సమయం అంటే ట్రావెల్స్ అంటే కొంతమంది ట్రావెల్స్ అంటే వేరే ఊరికి వెళ్ళడం కూడా అదొక ట్రావెల్. అంటే వేరే ఫంక్షన్స్ కి వెళ్ళడం అలాంటివి. ఇంకా పిల్లలని చదివించుకునేటువంటి పిల్లల గురించి స్కూల్ ఫీజు అని, ఇంకా మనం ఆ సమయంలో పిల్లల చదివించుకునే విధానంలో లేకుంటే ఇల్లు గడిచేటువంటి విధానంలో ఏవో ఒక లోన్స్ కానీ అవి ఇవి తీసుకోవడం కానీ ఇలాంటి ఈఎంఐలు వాటికి ఇంట్రెస్ట్, ఇంకా ఎమర్జెన్సీ, ఇవన్నిటికీ మళ్ళీ పండుగలని ఆ విధంగా మనం ఏదో ఒక రకంగా చూసినా కూడా ఈ రోజుల్లో కంపల్సరీ మినిమం ఒక 50,000 అండి. 50,000 కంపల్సరీ సంపాదించకుంటే ఈ రోజులలో మనము ఏ పని చేసినా వేస్ట్ అండి. అయితే ఈ విధంగా మరి ఈ 50,000 ని గెయిన్ చేస్తేనే మనము సఫిషియెంట్ గా మన ఫ్యామిలీ రన్ అవుతుంది. ఆ 50,000 వచ్చినా కూడా ఒక్కొక్కసారి మనకు వచ్చేటువంటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. మరి ఇట్లాంటి అవకాశాన్ని మనకు ఒక కంపెనీ ప్రొవైడ్ చేసింది. అంటే ఒక సిస్టమ్ స్టార్ట్ చేసింది. నువ్వు నీ ఆరోగ్యం కొరకు నీ నీ ఆరోగ్యం కొరకు ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటూ నీవు ఆదాయం సంపాదించుకో, నీ ప్రొడక్ట్ను నువ్వే ప్రమోట్ చేసుకో. ఈ విధంగా నీకు బెనిఫిట్స్ ఉన్నాయి. దీని ద్వారా నీకు వచ్చేటువంటి ఆరోగ్యం, ఆదాయం నీ కుటుంబానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంగా ఈ కంపెనీలోకి రావడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ కంపెనీలో చూసినట్లయితే మనం 2 విషయాలు ఇప్పటి వరకు అర్థమైపోయింది. ఒకటి, కంపెనీలో ప్రొడక్ట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. అదేవిధంగా కంపెనీలో డబ్బులు వస్తున్నాయి అనే విషయం క్లారిటీ వచ్చింది. నెక్స్ట్, కంపెనీ మరి ఎందుకు అవసరం అంటే మనకు ఎందుకు మరి కంపెనీలో ఉండాలని అంటే కనీసం మనము ఈ 9 పాయింట్స్ అంటే మనం ఈ 9 పాయింట్స్ మనము సంపాదించి ఇంకా వేరే పిల్లలకి ఏది ఇవ్వకపోయినా కానీ మనం బతకడానికైనా కనీసం ఒక 50,000 సంపాదించుకునేటువంటి సోర్సెస్ ఉన్నది. నెక్స్ట్, ఈ విధంగా మనకు మంచి అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి కంపెనీలో ఉండొచ్చు. మేడం వాయిస్ క్లియరా మేడం? క్లియర్ సార్, క్లియర్ సార్, క్లియర్ గానే ఉంది సార్, క్లియర్ గానే ఉంది సార్. ఓకే, ఇక్కడ చూడండి, మనము వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఇండియాలోనే నెంబర్ 1 గా దూసుకుపోతుంది. ఇక్కడ మన గ్రేట్ గౌతమ్ బాలి సార్ మనకు ఈ ప్లాట్ఫామ్ అందించినందుకు మనం ఎప్పుడు కూడా సార్కి రుణపడి ఉంటాం. మనకు 2004లో స్టార్ట్ అయ్యి 2025 వరకు ఎన్నో అవార్డులు, అంటే మనకు కావాల్సినటువంటి బిజినెస్ పర్పస్ లో కావాల్సినటువంటి ఎన్నో అవార్డులు రావడం జరిగింది. ఎన్నో అచీవ్మెంట్లు రీచ్ అవుతూ ఇంకా ప్రొడక్ట్ను పెంచుతూ
ఒక 10 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాదాపు 450 ప్లస్ అంటే 450కి పైగా ఆ ప్రొడక్ట్ రావడం అనేది చాలా అద్భుతం. ఇంకొకటి ఏంటంటే మనకు ఇంకో గర్వకారణం ఏంటంటే మనం భారతీయులమై పుట్టి మన భారతదేశంలో పుట్టి మనం ఏదో బయట అదర్ కంట్రీస్ ప్రొడక్ట్ ను బాగా ఎంకరేజ్ చేస్తాం, కానీ మన దేశంలో ఉన్నటువంటి ప్రొడక్ట్ ని మనం పరిచయం చేయడానికి చాలా ఇబ్బంది పడతాం. అంటే ఇట్లాంటి భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీకి మనము ట్యాక్స్ కట్టుకుంటూ, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి మన భారతీయులమై పుట్టి ఈ కంపెనీకి మనము ఒక ఆ, మనం మన కంపెనీని మనం హైలైట్ చేయడం అనేది చాలా గ్రేట్ గా చెప్పుకోవచ్చు. ఈ కంపెనీలో మన దాదాపు 450 ప్రొడక్ట్స్ లో కనీసం మనం మన హెల్త్ దాదాపు మనము ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 167 రకాల పోషకాలు అవసరం అండి. మన బాడీలో మనం కంప్లీట్ మన కణ పోషణ అంటే మన కణాలు స్ట్రాంగ్ ఉండాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే దాదాపు 167 రకాల పోషకాలు అవసరం. దాంట్లో భాగంగా కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ నెక్స్ట్ విటమిన్స్ ఇవన్నీ చూసినట్లయితే ఇవి మనం కంప్లీట్ గా 167 ప్రోటీన్స్ మనం కంప్లీట్ గా వాడితే హెల్తీగా ఉంటాం. అయితే అలాంటి 167 ప్రోటీన్స్ కాకుండా మనకి ఏది అవసరం అంటే మన హెల్త్ పరంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి స్టేజ్ లో హెల్త్ పరంగా ఏది అవసరమో దాన్ని తీసుకున్నట్లయితే మన కంప్లీట్ గా మనము ఆ ఆరోగ్యంగా ఉండొచ్చు. కానీ ఆహారం మందుగా పనిచేయాలి కానీ మందులే ఆహారం కాకూడదు. అంటే ఇప్పుడు చాలా రోజులు చూడండి, చాలా మంది ఏదైనా హెడేక్ లేవగానే వెంటనే మెడికల్ షాప్ పోయి టాబ్లెట్ తెచ్చుకోవడం, అదేవిధంగా కాళ్ళ నొప్పులకు అంటే తక్షణ ఉపశమనం కొరకు అంటే అప్పటికప్పుడు ఉపశమనం కొరకు మనం ఎన్నో రకాల టాబ్లెట్స్ వాడతాం. కానీ కంప్లీట్ గా అది రాకుండా ఉండాలంటే మనము ఫుడ్ సప్లిమెంట్స్ అనేది తీసుకోవాలి. మరి ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్ అన్నారు. అంటే మనము ఆ నొప్పిని రాకుండా చేసుకోవాలి, కానీ వచ్చినప్పుడు చూసి వెంటనే ఆ క్షణానికి తగ్గడం అనేది చూసుకోవడం అది ఫ్యూచర్ లో చాలా ప్రమాదకరమనండి. అయితే ఇట్లాంటి ఈ మనకు ఈ కణపోషణ చికిత్స అంటే సిఎన్టి సెల్యులర్ నూరిష్మెంట్ థెరపీ మనకు ఈ విధంగా మన కణం స్ట్రాంగ్ గా ఉంటే మనకు ఆరోగ్యం బాగుంటది. ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా చేసుకోవచ్చు. ఆ పర్పస్ లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో భాగంగానే మన మనిషికి అయితే ఏ విధంగా ఆరోగ్యం అవసరమో అదే విధంగా మన భూమికి మనం నివసించేటువంటి భూమికి కూడా అట్లాంటి న్యూట్రిషన్స్ ఉండాలని చెప్పేసి దీంట్లో అగ్రి ప్రొడక్షన్ కూడా మంచి మంచి అగ్రి ప్రొడక్షన్ తీసుకురావడం అనేది జరిగింది. ఈ అగ్రి ప్రొడక్ట్స్ మనం ఎన్నో రసాయనిక ఎరువులు వేసి ఆ భూమి సారం తగ్గించుకుంటూ పోతా అంటే దాదాపు మనకు ఆ ఫుడ్ ద్వారా వచ్చేటువంటి ఆ అనారోగ్యాలను మనం అక్కడనే ఆ ఫుడ్ ద్వారానే మళ్ళీ రిమూవ్ చేసేటువంటి అవకాశాన్ని కూడా మన గౌతమ్ బాలి సార్ ఆలోచించడం అనేది జరిగింది. అక్కడ ఎక్కడైతే మనం ఫుడ్ ఆ ఏరియాలో మనం కొంచెం ప్రివెన్షన్ చేసినట్లయితే అది మనం తీసుకునే వరకు కొంచెం చేంజ్ అవుతుంది. అక్కడ చేంజింగ్ కాకపోయినా ఈ ఫుడ్ సప్లిమెంట్ ద్వారా చేంజ్ అయితే ఈ విధంగా ఒక ఫ్యూచర్ ఆలోచనతోటి మంచి ఆలోచనతోటి ఈ విధంగా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ బేస్ చేసుకొని ఇట్లాంటి ప్రోడక్ట్ తీసుకురావడం మనం అదృష్టంగా చెప్పొచ్చు. ఈ భూమిలో సారాన్ని పెంచడము, మొక్కలకు ఒక సారాన్ని పెంచడము, ఇట్లాంటి ఒక భూమి మరియు మనిషి ఆరోగ్యంగా ఉంటే యూనివర్స్ అనేది మనకి ఏ విధంగా అయితే ఉండాలని పూర్వం ఏ విధంగా అయితే మనుషులు స్ట్రాంగ్ గా ఉన్నారో ఆ విధంగా ఉండే విధంగా ఈ ప్లాన్ చేయడం అనేది జరిగింది. ఇంకా అగ్రి ప్రొడక్ట్స్ కాకుండా మనకు ఇంట్లో సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మనకు చాలా ప్రొడక్ట్స్ మనకి పరిచయం చేయడం జరిగింది. ఈ ప్రొడక్ట్స్ చాలా మంది అనుకుంటారు రేట్ ఎక్కువ అని చెప్పేసి. మనకు ఆ ప్రోడక్ట్ చూసినట్లయితే మనకు డిమార్ట్ లో దొరికినటువంటి ఇంకా వేరే వేరే స్టోర్ లో దొరికినటువంటి వాటికి సంబంధించినటువంటి ఇంటిగ్రేట్స్ తో పాటు మనకు అందులో డిపి అంటే డిస్కౌంట్ ప్రైస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ డిస్కౌంట్ ప్రైస్ మరియు ఈ మనకు వచ్చేటువంటి క్యాష్ బ్యాక్, ఫ్రీ వోచర్ ఇవన్నీ చూసినట్లయితే మనకు కంప్లీట్ గా మనం దాదాపు 50% మనం తీసుకున్నటువంటి 50% లోనే ఉంటాం. అది ఒక్కటే తెలుసుకుంటే మనం కంప్లీట్ గా
దీంట్లో సక్సెస్ అది దీంట్లో వచ్చేటువంటి ఆదాయాన్ని అర్థం చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు కూడా ఈ ప్రొడక్ట్ రేట్ ఎక్కువ అని అనిపించదు. ఇంకా మరి ఇంకేం బెనిఫిట్స్ చూసినామంటే మనకు ఇందులో ఫ్రీ వోచర్ అండి. ఫ్రీ వోచరు 4 మంత్స్ తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు నాకు 3 వోచర్స్ రావడం జరిగింది. ఓకే. ఇక్కడ చూడండి రూ. 2,515 అంటే ఒక కనీసం మనం ఒక టూత్ పేస్ట్ గానీ, లేకుంటే ఒక బ్రష్ గానీ, చిన్న ఒక కవర్ గూడా డీమార్ట్‌లో లాంటి పెద్ద పెద్ద స్టోర్‌లో ఒక కవర్ గూడా ఇయ్యలేనటువంటి ఆ స్టోర్‌లలో మనం తీసుకుంటే ఏం ప్రయోజనం లేనటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఇక్కడ మనం 4 మంత్స్ తీసుకుంటే మనకు రూ. 2,515 వోచరు మరియు మనకు డైలీ, మంత్లీ వచ్చేటువంటి క్యాష్ బ్యాకు, మనకొచ్చేటువంటి ఫ్రీ ప్రొడక్టు ఇవన్నీ గట్ల చూసినట్లయితే కంప్లీట్‌గా మనం చాలా 50%లో ఉంటామనిపిచ్చింది. అంటే ఎందుకు మనము ఈ ప్రొడక్ట్‌ను ఎందుకు యుటిలైజ్ చేసుకోవద్దు అనే ఆలోచనతోటి గూడా నేను ఎవ్రీ మంత్ ఎక్కడ గూడా స్కిప్ చేయకుండా ఇందులో ప్రొడక్ట్ తీసుకుంటున్నాను. నేను ప్రతిసారి ఇవి తీసుకొని నేను చాలా డెమోస్ అవి ఇవి అటెండ్ అవుతున్నా గానీ వాటిని జనాలలోకి తీసుకపోవడానికి నాకింకా సరైనటువంటి లీడర్స్ దొరకక వాళ్ళ కొరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నా. నేను మార్నింగ్ 7:30కెళ్తే మళ్ళీ ఈవినింగ్ నైట్ 9 వరకొస్తది. మేడం ప్రతిరోజు మార్నింగ్ చేసేటువంటి సెషన్‌కి అటెండ్ కావడం, మళ్ళీ ఈవినింగ్ సెషన్‌లకి అటెండ్ కావడం. ఇంకా జనాల మధ్యలోకెళ్ళడానికి నాకు సమయం లేక ఈ మధ్య నా చెక్ అనేది వెనకబడిపోయిందండి. ఇప్పటి నుండి ఈ మనము అవి ఆ టైంను గూడా మన కొరకు మనం టైం కేటాయించుకోకపోతే మనకు మన గ్రోత్ అనేది ఏర్పడదు. ఆ విధంగా మనము దాంట్లో గ్రోత్‌ని చూసుకుంటూ దానికి కావాల్సినటువంటి సిస్టమ్‌ని ఫాలో అవుతూ ఉంటే కంపల్సరీ సక్సెస్ అయితామని చెప్పేసి నేనెక్కడ గూడా ఈ వెస్టేజ్‌ని వదిలిపెట్టకుండా దాంట్లో కావాల్సినటువంటి ఆహ్, ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది. దీంట్లో నేను భాగంగా స్పిరులినా, నోని, ఈ ఫ్లాక్స్ ఆయిల్ దీంట్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్‌ని నేను వాడడం జరిగింది. వాటి ద్వారా రిజల్ట్ చాలా అద్భుతం అనిపిచ్చింది. ఇప్పటికి గూడా ప్రతీదీ నేను వాడేటువంటి టూత్ పేస్ట్ నుంచి ఇంట్లో నేను ఆయిల్ మొత్తం కుకింగ్ ఆయిల్ ఇవన్నీ గూడా కంప్లీట్ మొత్తం ఒకప్పుడు నేను వేరే ప్రొడక్ట్ వాడేది. కంప్లీట్‌గా రిమూవ్ జేసేసిన. కంప్లీట్ వెస్టేజ్ ప్రొడక్ట్‌నే ఇంట్లో వాడడం అనేది జరిగింది. ఈ ఇంట్లో వాడడం వల్ల ఆరోగ్యంతో పాటు పిల్లలు ఆరోగ్యంగా ఇప్పటివరకు నేను 1 ఇయర్ అయితుంది జాయిన్ అయ్యి. ఎలాంటి అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి లేదండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎసిడిటీ ప్రాబ్లమ్ అనేది పోయింది. ఇప్పుడు నాకు కావాల్సిందల్లా ఏందంటే నేను నా డ్రీమ్స్ నేను నా పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని మరియు వాళ్ళకు మంచి ఒక ఎడ్యుకేషన్ అందివ్వాలి. ఇప్పటికీ నేను చాలా ఆహ్, నా చదువులో వెనుకబడి ఉన్నానని చెప్పేసి నేను ఆ విధంగా ఫీల్ కావడం జరుగుతుంది. నేను మరి ఈ 20,000 జీతానికి వర్క్ చేస్తూ నా పిల్లల్ని నా పొజిషన్ నుండి కొంచెం బయట పడేస్తానా? లేకుంటే వాళ్ళని ఇంకా వెనకకు తీసుకుపోతానా అనే ఆలోచన అప్పుడప్పుడు నాకు కలుగుతా ఉంటది. లేదు నేను ఆ యూనివర్స్ ఇచ్చిన అసలు మోటివేషనల్ మేడం ఇచ్చేటువంటి పివి లక్ష్మి మేడం ఇచ్చేటువంటి మోటివేషన్ తోటి ఎవ్రీ డే నేను అఫర్మేషన్‌ని గుర్తు చేసుకుంటూ నేను కంపల్సరీ నా డ్రీమ్స్ ఫుల్ చేసుకుంటా, నా డ్రీమ్స్ ఫుల్ చేసుకుంటా అని చెప్పేసి దీంట్లోనే మార్నింగ్ అవర్ నేను ఆ విధంగా అఫర్మేషన్ అయితే తీసుకొని ముందుకు పోవడం అనేది జరుగుతుంది. ఇక చూడండి మనకు డ్రీమ్స్ పెట్టుకుంటే డ్రీమ్స్ మనం ఆ విధంగా డ్రీమ్స్ గురించి ఆలోచిస్తా ఉంటే మనకు కంపల్సరీ ఏం చేయాలనేటువంటి ఆలోచన అనేది, ఎలా ఎళ్ళాలనే ఆలోచన అనేది కంపల్సరీ వస్తది. ఆ ఆలోచననే మనం యాక్షన్‌లో పెడితే, మనము దాన్ని ప్రయత్నంలో పెడితే కంప్లీట్‌గా మనము సక్సెస్ అయ్యేటువంటి డ్రీమ్‌నయితే తీసుకోవచ్చండి. ఈ విధంగా మనకు కావాల్సిందేంటిది మరి విజయానికి 3 సూత్రాలు అంటే, ఇక్కడ చూడండి బాధ్యత. ఫస్ట్ మనము దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. ఏదో ఎవరో చెప్పిర్రు గదా! నేను చేస్తా, ఆమె ఫోను చేసినప్పుడు చూద్దాం, చేసినాం అని చెప్పేసి ఆ విధంగా గాకుండా బాధ్యతగా తీసుకోవాలి. మనము దాన్ని బాధ్యతగా తీసుకున్నప్పుడు మాత్రమే మనది అనే అవకాశం ఏర్పడతది. ఆ విధంగా ఆ బాధ్యతను తీసుకొని
దాంట్లో 100% కృషి చేయడం వల్ల అంటే మనకున్నటువంటి సమయాన్ని మన కొరకు యుటిలైజ్ చేసుకుంటూ కంప్లీట్‌గా మనం 100% దీంట్లో ఆహ్, కాన్సంట్రేషన్ చేసినట్లయితే అదే విధంగా అనుకూలత అంటే ఇప్పుడున్నటువంటి సమయంలో మరి ఎట్లా వస్తాయి మనకు 1,00,000 రూపీస్ ఏ విధంగా వస్తాయి? ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో మనం ఎలా ముందుకెళ్ళాలి? ఈ పరిస్థితులను ఎట్లా ముందుకెళ్ళాలనంటే మనల్ని మనం మోల్డ్ చేసుకుంటూ మనం గూడా ఇప్పుడున్నటువంటి జనరేషన్‌కి ఏ విధంగా వాళ్ళు మనం ఎలనైతే రిసీవ్ చేసుకుంటారో, ఏ విధంగా అయితే ఉంటే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో, అట్లాంటి అనుకూలతని మనం నేర్చుకుంటూ, అదే విధంగా ఎవ్రీ డే మనము ఉత్సాహంతోటి అంటే ఎప్పుడు గూడా పనిని మొక్కుబడిలా గాకుండా రెగ్యులర్‌గా వర్క్‌ను ముందుకు చేసుకుంటూ పోతే కంపల్సరీ మనం సక్సెస్ అయితామని అనుకోవచ్చు. ఈ విధంగా మనకు ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. మనకు దాదాపు 450 ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ 450 ప్రొడక్ట్స్‌ని మనం కంప్లీట్‌గా వాటి గురించి తెలుసుకొని, మనకు కావాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకొని, అవి జనాలలోకి తీసుకుపోయి ప్రచారం చేసుకుంటూ, మీ ఆదాయాన్ని పెంపొందించుకోవడమే మనం జేయాల్సినటువంటి పని. మరి ఈ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలంటే, మనం ఏదో ఇంట్లో ఉండో, లేకుంటే ఎక్కడో ఉండే తెలుసుకోవాలంటే అది ఎప్పుడు గూడా మనకు సాధ్యపడదు. ఆ మీటింగ్స్‌కి అటెండ్ గావడము, ఇంపార్టెంట్ మీటింగ్స్‌కి అటెండ్ గావడం, మార్నింగ్ నేర్చుకున్నటువంటి విషయాన్నే మళ్ళీ మనం గ్రూప్‌లో వాళ్ళకి చెప్పుకోవడం వల్ల మనకు నాలెడ్జ్ అనేది పెరుగుతదండి. ఈ నాలెడ్జ్‌ని తీసుకపోయి మనకి మనం ప్రమోట్ చేసుకుంటూ, మనం మోల్డ్ అవుతూ, ఆ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉంటే మనం కంపల్సరీ ఏదో ఒక రోజు సక్సెస్ అనేది మనకు దొరుకుతదండి. ఇక్కడ చూడండి ఒక చిన్న స్టోరీ ఇచ్చిండు. మేడం ఇది స్లైడ్స్ చేసినాం గానీ ఆర్డర్ ప్రకారం రావట్లే మేడం పీడిఎఫ్. ఒక్కటి మిస్ అయింది. పర్లేదు సార్, పర్లేదు. సార్ మీ వాయిస్ రావట్లా. ఓకే మేడం. ఒక్క నిమిషం. ఓకే మేడం. నేను కేవలం నా ప్లాన్‌ను 1200 మందికి చూపించాను. కానీ 900 మంది తిరస్కరించారు. 100 మంది మాత్రమే విన్నారు. కేవలం 30 మంది సీరియస్‌గా తీసుకొని నన్ను ఈ ప్రపంచ బిలియనియర్‌గా చేసి ఇది బిల్ గేట్స్ అన్నటువంటి అతను ఈ విధంగా మారడానికి అంటే మనం చెప్పడంలో కొన్ని వందల మందికి చెప్తాం కానీ అందులో కావాల్సినటువంటి వాళ్ళు కనెక్ట్ అయిన ఒక్కరైనా
కంప్లీట్ గా మన సక్సెస్ ఆటోమేటికల్ గా వస్తుంది. ఆ ఉద్దేశంగానే నా ఆ మేడం వల్ల ఇన్స్పిరేషన్ తోటి, మేడం వల్ల మోటివేషన్ తోటి నాకు ఈ అవకాశం నిజంగా ఈ సమయంలో ఆ దేవుడే పంపించుననే ఆ ఉద్దేశంతో నేను దీన్ని కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఎక్కడ కూడా వెనకకు వెళ్ళకుండా నేను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నేను నా డ్రీమ్స్ లెవెల్స్ ని కంప్లీట్ చేసుకొని నెలకి ఒక 50,000 అనే ఉద్దేశంతో దీంట్లో వర్క్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాట్లాడండి లక్ష్మి మేడం. మేడం మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా చాలా చక్కగా చెప్పారు సార్. నేనైతే అలా ఒకే దగ్గర కూర్చొని వినడం స్టార్ట్ చేశాను. అంటే అసలు పెద్ద పెద్ద లీడర్స్ అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ మీ తాలూకా ఎక్స్పీరియన్స్ కానీ ఫ్యూచర్ ఎలా ఉంటది, పీపీటీ ప్రజెంటేషన్ చేయాలి అని చక్కగా పీపీటీ కూడా ఒక ప్రిపేర్ చేస్తారు. ఇది ఏదైనా సరే నేర్చుకోవాలని తపన అయితే ఎక్సలెంట్ గా ఉంది సార్. నాకు సబ్జెక్ట్ కానీ మీరు మాట్లాడే విధానం ఫ్లూయెంట్ గా చాలా చక్కగా ఉంది సార్. మరి చిరంజీవి సార్, మరి మీరు ఆబ్వియస్లీ ప్లానింగ్ చేస్తున్నారా సార్? మేడం చేస్తున్నా మేడం. ప్రజెంట్ ఈ స్కూల్ జూన్ నుండి కొంచెం స్కూల్ బిజీలో ఉండి మధ్యలో అటెండ్ కాలే మేడం ఎక్కడ కూడా. ఓకే సార్. ఈ వీక్ నుండి చేస్తున్నా మేడం, చేస్తాను. ఓకే, వీక్లీ ఒక 5 ప్లానింగ్స్ అయినా చెయ్యండి సార్. 5 ప్లానింగ్స్. మీరు Okay. లాస్ట్ లో చెప్పారు కదా, మన అబ్దుల్ కలాం గారు చెప్పింది, ఇన్ని మెంబర్స్ కి చెప్తే ఇన్ని మెంబర్స్ ఓకే చేశారు, వాళ్ళు ఓకే చేయడం వల్ల నా బిజినెస్ అనేది ముందుకు వెళ్ళింది అని. సేమ్ అదే ఇంప్లిమెంట్ అనేది మీ 1-to-1 లో కూడా అవుతుంది కదా సార్? అవునవును. మరి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మన టీమ్ లో ఉన్నారు సార్. వాళ్ళు 1-to-1 ప్లానింగ్ వెళ్ళేటప్పుడు రిజెక్షన్స్ అనేది వస్తున్నాయట. అంటే చాలా మంది నో చెప్పడం ఇలాంటివన్నీ వస్తున్నాయి. వాళ్ళకి మీరు చెప్పే ఒక సలహా చెప్పండి సార్. మీ మాటల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం అదే మంచిని అంత త్వరగా ఎవరు కూడా తీసుకోరు మేడం. మనము చేసే ప్రయత్నంలోనే మనం పాజిటివ్ గా మనం వెళ్తూ వాళ్ళని పలకరించి వెళ్తూ ఉంటే మనకు ఆటోమేటికల్ గా మనకు కనెక్ట్ అయ్యే పీపుల్ ని కంపల్సరీ యూనివర్స్ మన ముందుకు తీసుకొస్తుంది. అలాంటి పీపుల్స్ కనెక్ట్ అయ్యేంత వరకు మన ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉండాలి మేడం. సూపర్ సార్, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అద్భుతమైన సెషన్ ఈ రోజు మీరే ముందుకు వచ్చి ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి గారు. మీరు అనుకున్న డ్రీమ్ గట్టిగా పెట్టుకోండి, ఖచ్చితంగా యూనివర్స్ కి కనెక్ట్ చేయండి, 100% జరిగే తీరుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చిరంజీవి గారు. ఫ్రెండ్స్, నేను సార్ కోసం ఒక 2 minutes మాట్లాడాలనుకుంటున్నాను. చాలా మందికి మన దగ్గర టైం ఉండి కూడా చేయటానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నాము. అలాగే 1-2 ఫెయిల్యూర్స్ రాగానే ఎందుకులే నేనున్న ఈ బిజీ టైంలో నాకు ఇది అవసరమా అనేసి బ్యాక్ డ్రాప్ అయిపోతా ఉంటారు చాలా విషయాల్లో. సో అలాంటిది మార్నింగ్ 8కి వెళ్తే అసలు ఎక్కడా కూడా బ్రేక్ అన్నది ఉండదన్నమాట. ఈవినింగ్ 7కి బ్రేక్ ఇస్తారు. బ్రేక్ లో ఒక 10 minutes అయిన తర్వాత మళ్ళీ స్టడీ అవర్. అంటే నైట్ 8:30 ఖచ్చితంగా సార్కి ఆ స్కూల్లోనే అయిపోతుంది. మార్నింగ్ 8 నుంచి నైట్ 8:30. ఈ గ్యాప్ లో నేను ఏదైనా బ్రేక్, లంచ్ బ్రేక్ గానీ ఇలాంటి బ్రేక్ టైంలోనైనా సరే ఎవరికైనా చెప్పాలి మేడం, ఖచ్చితంగా నేను ఇంప్లిమెంట్ చెయ్యాలి అనేసి చాలా పట్టుదలగా ఉంటారు. మరి వాళ్ళ ఊర్లో వెళ్ళి వాళ్ళ ఊరు సంగతి చెప్పింటే సార్ హైదరాబాద్ లో ఉంటారు. మరి తొర్రూరు లోపల మేడ్పల్లి దగ్గర సార్ ఒక ఊరు అన్నమాట, నేటివ్ ప్లేస్.
అక్కడికి వెళ్ళి చాలా సార్లు మీటింగ్స్ కూడా మేము కండక్ట్ చేసాము. బట్ సార్‌కి ఖాళీ లేకపోవడం, నేను ఇక్కడ ఉండడం, ఇలా ఏమవుతుందంటే అక్కడ ఒక లీడర్ అవ్వకపోవడం. అయినా సరే ఊరంతటికి చెప్పినా సరే ఒకే ఒక వ్యక్తి ఆహ్, ఇప్పుడు స్టార్ట్ అయ్యారు మా రేణుకా గారు. ఆ ఒక్క వ్యక్తి కోసమైనా సరే నేను బిజినెస్ చెయ్యాలి మేడం. ఖచ్చితంగా మేము ప్రూవ్ చేసుకోవాలి. మా నేను పుట్టిన ఊర్లో అనేసి చాలా పట్టుదలగా ఉంటారు. ఆయన మాటలు వింటుంటేనే ఎంత హ్యాపీనెస్ ఒస్తదంటే, నిజంగా ఇంత బిజీ టైమ్‌లో కూడా ఇంత పట్టుదలగా ఉన్నవాళ్ళు ఉన్నారా అని అనిపిస్తదనమాట. సో, ఈ విషయానికి అంటే నేను ఇది షేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే చాలా టైం వేస్ట్ చేస్తా ఉంటారు. మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడాను చాలా టైం వేస్ట్ చేస్తా ఉంటారు. నా వల్ల అవ్వదు. ఎవరు వింటారు? నేను చెప్పలేను. ఎవ్వరికి చెప్పినా సరే నో, నో, నో అంటున్నారు. అందుకే నేను కామ్‌గా ఉండిపోయాను. ఇలా మాటలొస్తా ఉంటాయి. కానీ ఏం అవసరం అయితే అయితే అయింది. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఆలోచిస్తారంటే, వచ్చింది సర్దుకుంటే సరిపోదా? ఎందుకు ఎక్కువగా ఆలోచించడం అనే ఆలోచనలు కూడా చాలా మందికుంటాయండి. అంటే ఈ రోజుకొస్తుంది కదా! మన పనయిపోయింది కదా! అన్నట్టు. కానీ కొంచెం కనుక ఆలోచించి మనం ఒక స్టెప్ తీసుకుంటే అసలు బ్రైట్ ఫ్యూచర్ అన్నది మన దగ్గరుంది. ఆ బ్రైట్ ఫ్యూచర్ కోసమైనా సరే ఈరోజు మనం కష్టపడాలన్నమాట. సో, థాంక్ యూ సో మచ్ సార్. మంచి సెషన్ ఇచ్చారు నిజంగా. ఆ కొటేషన్స్ గాని, అంటే పీపీటీ ఆహ్, హ్మ్, ఆర్డర్‌లో లేదు అనేసి అన్నా ఓకే. నో ప్రాబ్లమ్ అండి. ఎక్స్‌ట్రార్డినరీ సెషన్ మీ యొక్క టీచింగ్ స్కిల్స్ అన్నవి ఇక్కడ కనిపించినియి. థాంక్ యూ సో మచ్. అలాగే మీ పట్టుదల, ఇదే పట్టుదలతో ముందుకు వెళ్ళండి సార్. మీరు చెప్పినట్టు లాస్ట్ స్లైడ్ ఏదైతే ఉందో బిల్ గేట్స్ చెప్పిన స్లైడ్, ఆ స్లైడ్ ప్రకారమే మీరు ముందుకు వెళ్తారు. థాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. లీడర్స్ మరి ఈరోజు సెషన్‌లో మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే మాట్లాడండి లీడర్స్. మేడం థాంక్ ఒక్క యూ. నిమిషం, ఒక్క సెకండ్. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. మరి బుధవారం మనకి అద్భుతమైన లేడీ ఈవెంట్ ఉందండి. మరి దానికైతే ఏంటి స్పెషల్ విజయ మేడం ఆల్రెడీ చెప్పారు. 50 రూపీస్ టికెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జాక్ట్ గా 1:00 కల్లా స్టార్ట్ అయిపోద్దండి. ఎన్ని మెంబర్స్ వస్తే అన్ని మెంబర్స్ తోనే 1:00 కి స్టార్ట్ అయిపోద్ది. 1 to 5 అండి. సో టైమింగ్స్ కూడా మరి మెన్షన్ చేసాము. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఈ లేడీస్ మీటింగ్ ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది. ఎవరిని గెస్ట్ అయితే పెట్టట్లేదండి. సో టెస్టిమోనియల్స్ ఉంటాయి. అయితే టెస్టిమోనియల్స్ రెగ్యులర్ గా ఉంటాయి కదా మేడం. టెస్టిమోనియల్స్ లో ఏముంది స్పెషల్ అని మీరు అనుకోవచ్చు. టెస్టిమోనీ అనేది చాలా స్పెషల్ అండి. షార్ట్ కట్ లో ఎలా చెప్పాలి, కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి ప్రైజ్ అనేది ఉంటది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటి అంటే 200 పీవీ అండ్ 100 పీవీతో అడ్వాంటేజెస్ అనేది ఉంటది. 1:6 లో మనం ఇన్కమ్ ఎలా సంపాదించుకోవాలి అనేది కూడా అందులో మెన్షన్ చేసి ఉంటుంది. సో అలాగే లక్కీ డ్రా ఉంటది. సో అలాగే చక్కగా గేమ్స్ అనేది కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చైర్ గేమ్ గాని, హౌసీ గాని అందులో కూడా గేమ్స్ అనేది కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. అయితే ఎవరైతే వెస్టేజ్ లో డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, ఫీల్డ్‌కి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు, మరి ఫాస్ట్ అట్ 8% నుంచి ఈవెన్ డెప్త్ లో ఉన్న వాళ్ళకి పీవీ ఎలా జనరేట్ చేయాలి, పీపుల్ తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, సో 1 to 1 ఎలా చేయాలి, హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలి అనేది కూడా ఇందులో క్లుప్తంగా చేసే లీడర్స్ మాత్రమే ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. సో అందుకే ఇది ఒక సిస్టమ్ కి సంబంధించి అద్భుతమైన ఈవెంట్ అండి. ఈ ఈవెంట్ కి ఓన్లీ 70 టికెట్స్ మాత్రమే ఉన్నాయి. 70 టికెట్స్ కి 13 టికెట్స్ అనేది క్లోజ్ అయిపోయింది. నాకు అమౌంట్ అయితే ఇచ్చేయడం జరిగింది. ఎందుకు 70 టికెట్సే మేడం అక్కడికొచ్చిన తర్వాత టికెట్ తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. 70 తర్వాత ఇంక టికెట్ అయితే తీసుకోమండి. ఎందుకు అంటే 70 మెంబర్స్ కి చేస్తే కొంచెం క్వాలిటీగా ఉంటది. ఏ టీమ్ అయినా సరే కొంచెం మరీ గజిబిజిగా ఉండకూడదని ఒక 80 మెంబర్స్ కి పట్టే హాల్‌ని 70 మెంబర్స్ కి క్లోజ్ చేసాం. 1:00 కల్లా ఎవరైతే వస్తారో వాళ్ళతోని ఈవెంట్ చాలా సక్సెస్‌ఫుల్‌గా, చాలా గ్రాండ్‌గా, చాలా హ్యాపీగా ఒక